ఆరోపణలు ఏంటి? మాట పెడితే మీరు చేస్తున్నది వ్యవస్థలను మేనేజ్ చేశారు అని అంటున్నారు. మీకు అనుకూలంగా తీర్పు వస్తేనేమో న్యాయం గెలిచినట్టు, మాకు అనుకూలంగా తీర్పు వస్తేనేమో వ్యవస్థలను మేనేజ్ చేసినట్టు. మీరే చెప్పారు కదా, మీ పేపర్లోనే రాశారుగా, ఎదురు దెబ్బలు చెప్పు దెబ్బలు చంద్రబాబు నాయుడు గారికి ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి రాశారు కదా మనం ఇచ్చినటువంటి వాటిలో. అంతకుముందు రోజా గారి కేసులో తీర్పు వచ్చినప్పుడు కూడా చెప్పు దెబ్బ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారికి అని రాశారు కదా. అంటే తీర్పులు మీకు అనుకూలంగా వస్తే న్యాయస్థానాలలో న్యాయం గెలుస్తున్నట్టు, తీర్పులు మాకు అనుకూలంగా వస్తే చంద్రబాబు నాయుడు గారి మీద వస్తే న్యాయస్థానాలను వీటి పట్ల అన్నింటి పట్ల కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తిని నెలకొల్పి చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేస్తారు. అంటే న్యాయ వ్యవస్థల పట్ల మీకు గౌరవం లేదు. మీకు తెలుసు కదా, యాళ్ళ రామకృష్ణారెడ్డి గారు మంగళగిరి ఎమ్మెల్యే, ఆయన మీద ఎన్ని కేసులు మీకు తెలియదా? ఎటువంటి కేసులు ఉన్నటువంటివి? ఎవరి మీద మీరు చెబుతున్నటువంటి అందరూ కూడా ఎవరైతే నేరస్తులు ఉన్నారో దాదాపు ఈ 97 మందిని కూడా మీరంతా నేరస్తుల చరిత్ర ఉన్నటువంటి వాళ్లే కదా. దీన్ని ఇంత నేర చరిత్ర మీరు కలిగి తెలుగుదేశం పార్టీ నేర చరిత్ర కలిగిందని చెబుతున్నట్లో మీ యొక్క ఉద్దేశాలు ఏమిటి? ప్రజలను పక్కదారి పట్టించడానికి మీ సొంత పేపర్ అయినటువంటి సాక్షి పేపర్ను ఉపయోగించుకుని రోజుకొకరితో ఆర్టికల్స్ రాసి కేసులను గురించి నేర చరిత్ర చంద్రబాబు గారి గురించి రాయడంలో ఇదండి. చంద్రబాబు నాయుడు గారికి ఓ మాస్క్ వేసి ఫోటో మార్కింగ్ చేసి చేయటంలో ఏమిటండి ఇది మీ చిత్తశుద్ధి? చంద్రబాబు నాయుడు గారికి ఇది వేస్తే మీకు ఎలా వెయ్యాలి? అది కూడా వెయ్యాలిగా పక్కన. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే మీరు అది లేకుండా ఇలాంటి అసత్య ప్రచారాలతో మీ సొంత కరపత్రమైనటువంటి సాక్షి పేపర్లో ప్రకటించడం అనేటటువంటిది మీరు ఆత్మవంచన చేసుకోవటం అన్నమాట. దురదృష్టకరమైన పరిణామం ఇట్లాంటి రాజకీయాల్లో ఇలాంటి అనైతిక వాతావరణం నెలకొల్పటం. నిన్నగాక మొన్ననే రాజకీయ కురువృద్ధుడు మహానాయకుడు ఎల్కే అద్వానీ గారు ప్రకటించారు మోడీని ఉద్దేశించారా లేదనేది పక్కన పెడితే అది మోడీ గారికి కరెక్ట్గా వర్తిస్తుంది. ఏంటంటే రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు దేశద్రోహులు కాదు, వాళ్ళు మా ప్రత్యర్థులు అని. అంతటి సంస్కారము కలిగినటువంటి రాజకీయ వాతావరణంలో మీరు ఇట్లాంటి కుసంస్కారాలతో రాజకీయ ప్రత్యర్థులపైన దాడి చేయటం అనేటటువంటిది మీ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం. మీరు చెప్పండి, 17 కేసుల్లో చంద్రబాబు స్టే తెచ్చుకుంటున్నారు అని చెప్పి రాశారు. బాబ్లీ కేసు ఒకటే ఉందంటున్నారు. చెప్పండి, మీరు చూపించండి, 17 కేసులు రాయండి. ఎందుకు ఉత్తుత్త కథనాలు? ఎందుకు? మీరు మీ తండ్రి గారు ఉన్నప్పుడు 26 కేసులు వేశారు, 6 డజన్ కమిషన్లు వేశారు. వాటిల్లో చంద్రబాబు నాయుడు గారు, మా అశోక్ గజపతిరాజు గారు, మంత్రులు చాలామంది హాజరై సాక్ష్యాలు చెప్పారు. ఒక్క చోట కూడా నేరారోపణ చేయలేకపోయారు. మీరు బహుశా మీకు క్రిమినల్ కేసులకి, రిట్లకి, వాటికి కూడా తేడా తెలియదేమో. 17 కేసుల్లో స్టే తెచ్చుకున్నారంటే అసలు ఏ కేసులోనే వీటిలో స్టే తెచ్చుకున్నారు? ప్రకటించాలి కదా. మీరు ప్రకటించకుండా ఇట్లాంటి ప్రజలకు మిస్లీడ్ చేసేటటువంటి పద్ధతుల్లో ఈ రకమైన ఆరోపణలతో మీ సొంత కరపత్రంలో ప్రచురించడం అనేటటువంటిది ఇంకా అవాస్తవాలతో ప్రజలను మభ్యపెట్టి మోసపరుచుకోవడం అందులో భాగం కాదా ఇది? ఇలాంటి కార్యాచరణ ఉన్నటువంటి మీరు రాజకీయాలకి మీరు ఇట్లా పోటీ చేయటము, ఈ రకంగా మీరు ప్రజలను తప్పుదారి పట్టించి మీరు గెలవాలనుకోవటము. ఎందుకంటే మీకున్నటువంటి నేర చరిత్ర, మీకున్నటువంటి అవినీతి చరిత్ర, నేర చరిత్ర, అవినీతి చరిత్ర రెండు కలిసి సంఘటితంగా మీకు 2 కళ్ళు. ఒకటి అవినీతి, 2 నేర. మాకు 2 కళ్ళు చంద్రబాబు నాయుడు గారికి, అభివృద్ధి, సంక్షేమం. మీకు మాకు పోలిక అండి? చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాల్లో పోలిక? ఇది గనక చూసుకుంటే రాష్ట్రంలో ప్రజలు చాలా వివేకవంతంతో ఉన్నారు, ప్రజలు గమనిస్తున్నారు. మీరు